నమస్కారం. ఈరోజు మనం ఒక పుస్తకం గురించి మాట్లాడుకుందాం. చాలా ఫేమస్ అయిన పుస్తకం. అవును. జేమ్స్ క్లియర్ రాసిన అటామిక్ హ్యాబిట్స్. మనలో చాలా మంది దీని గురించి వినే ఉంటాం కదా. ఖచ్చితంగా. అలవాట్ల గురించి వందల పుస్తకాలు ఉన్నాయి. కానీ ఇదెందుకో చాలా ప్రత్యేకంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా లక్షల కాపీలు అమ్ముడయ్యాయి. నిజమే. ఈరోజు మనం ఆ రహస్యం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మన దగ్గర ఈ పుస్తకంపై కొన్ని సారాంశాలు, కొన్ని విశ్లేషణలున్నాయి. వాటి ఆధారంగా అసలు దీనిలోని మ్యాజిక్ ఏంటో చూద్దాం. సరే, మొదలు పెడదాం. మొదటి ప్రశ్న చాలా సింపుల్. ఈ అటామిక్ హ్యాబిట్ అనే పేరులోనే ఏదో ఉంది. అసలు దాని అర్థమేమిటి? మంచి ప్రశ్నతో మొదలుపెట్టారు. అటామిక్ అనే పదానికి రెండర్థాలున్నాయి. ఒకటి, అణువులాగా చాలా చిన్నది. సూక్ష్మమైనది. అవును, సూక్ష్మమైనది. రెండవది, అపారమైన శక్తికి మూలం. జేమ్స్ క్లియర్ ఉద్దేశం కూడా అదే. ఓకే. అంటే అటామిక్ హ్యాబిట్ అంటే ఒక చిన్న, సులభంగా చేయగలిగే దినచర్య. కానీ అది ఒక పెద్ద వ్యవస్థలో భాగమన్నమాట. అణువులు కలిసి వస్తువులను ఎలా ఏర్పరుస్తాయో అలాగే ఈ చిన్న చిన్న అలవాట్లు కలిసి కాలక్రమేణా గొప్ప ఫలితాలనిస్తాయి. చిన్నవే అయినా వాటి ప్రభావం చాలా శక్తివంతమైనది. ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. మన మూలాల్లో ఒక చోట ఉన్న ఒక లెక్క నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. ప్రతిరోజు కేవలం 1% మెరుగుపడితే అవును, ఒక సంవత్సరంలో మనం 37 రెట్లు మెరుగవుతామని ఉంది. అదే 1% చెడిపోతే దాదాపు 0కి పడిపోతాం. కరెక్ట్. ఇది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది. ఎందుకంటే మనం ఎప్పుడూ పెద్ద డ్రమాటిక్ మార్పుల కోసం చూస్తాం కదా. నిజమే. రోజుకొక పుషప్ చేస్తే ఏమొస్తుందిలే అనిపిస్తుంది. కాని ఈ గణితం ప్రకారం ఆ చిన్న చర్యే అతిపెద్ద తేడాను సృష్టిస్తుంది. ఖచ్చితంగా. దానినే జేమ్స్ క్లియర్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ యొక్క కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారు. చక్రవడ్డీలాగా. అవును, చక్రవడ్డీలాగా మన అలవాట్లు కూడా అలాగే పనిచేస్తాయి. కాని సమస్య ఏంటంటే ఈ పెరుగుదల మొదట్లో అస్సలు కనిపించదు. అందుకే చాలామంది మధ్యలోనే వదిలేస్తారు. సరిగ్గా చెప్పారు. ఇక్కడే క్లియర్ ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావిస్తారు. లక్ష్యాలు అంటే గోల్స్ మరియు వ్యవస్థలు అంటే సిస్టమ్స్ మధ్య తేడా. అవును, ఇది నేను చదివినప్పుడు చాలా ఆసక్తిగా అనిపించింది. మనమందరం లక్ష్యాలు పెట్టుకుంటాం. 10 కిలోలు తగ్గాలి, ఒక పుస్తకం రాయాలి అని. అవును. కాని క్లియర్ ఏమంటారంటే లక్ష్యాలపై దృష్టి పెట్టడం సరైన పద్ధతి కాదు. ఇది కొంచెం వింతగా లేదా? లక్ష్యాలు లేకుండా ఎలా ముందుకు వెళ్తాం? ఆయన లక్ష్యాలను పూర్తిగా వదిలేయమని చెప్పరు. లక్ష్యాలు మనకు దిశానిర్దేశం చేయడానికి, అంటే ఒక డైరెక్షన్ కోసం ఉపయోగపడతాయి. ఓకే. కాని వాటిపై అతిగా ఆధారపడకూడదు అంటారు. ఎందుకంటే ఒక మూలంలో చెప్పినట్లు గెలిచిన వాళ్లకు, ఓడిపోయిన వాళ్లకు ఇద్దరికీ ఒకే లక్ష్యాలుంటాయి. నిజమే కదా. ఒలింపిక్స్లో పాల్గొనే ప్రతి అథ్లెట్ లక్ష్యం బంగారు పతకం గెలవడమే. కాని ఒక్కరే గెలుస్తారు. మరి వాళ్లను వేరు చేసేది ఏంటి? వారి సిస్టమ్. ఎగ్జాక్ట్లీ. వారి లక్ష్యం కాదు, వారి సిస్టమ్, వారి వ్యవస్థ. ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. ఎందుకంటే ఇది ఫెయిల్యూర్ నుండి ఆ గిల్ట్ను తీసేస్తుంది. నేను సోమరిపోతిని అని అనుకునే బదులు అవును, బహుశా నా సిస్టమ్ సరిగ్గా లేదు అని ఆలోచించేలా చేస్తుంది. అంటే సమస్య మనలో లేదు, మనం ఫాలో అయ్యే పద్ధతిలో ఉంది. సరిగ్గా చెప్పారు. లక్ష్యాలు ఫలితాల గురించి చెబితే వ్యవస్థలు ఆ ఫలితాలకు దారితీసే ప్రక్రియల గురించి చెబుతాయి. అందుకే క్లియర్లు ఒక అద్భుతమైన మాట అంటారు. ఏంటది? మీరు మీ లక్ష్యాల స్థాయికి ఎదగరు, మీరు మీ వ్యవస్థల స్థాయికి పడిపోతారు. వావ్! అంటే మన దినచర్యలు ఎంత బలంగా ఉంటే మనమంత ఎత్తుకు ఎదుగుతాం. వ్యవస్థను సరిచేస్తే ఫలితాలు వాటంతట అవే వస్తాయన్నమాట. సరే, ప్రక్రియ మీద దృష్టి పెట్టడం అర్థమైంది. కాని కొన్నిసార్లు మంచి ప్రక్రియ ఉన్నా మోటివేషన్ ఉండదు. ఉదయాన్నే లేవాలి అనుకున్నా ఆ రోజు ఉదయం మంచం దిగాలనిపించదు. బహుశా సమస్య అంతకంటే లోతుగా ఉందేమో. మీరు చాలా కీలకమైన పాయింట్ లేవనెత్తారు. క్లియర్ ప్రకారం ఇదే ప్రవర్తన మార్పులో అత్యంత ముఖ్యమైన భాగం. దీనినే ఆయన గుర్తింపు ఆధారిత అలవాట్లు అంటారు. ఐడెంటిటీ బేస్డ్ హ్యాబిట్స్. ఐడెంటిటీ బేస్డ్, ఓకే. ఆయన ప్రకారం ప్రవర్తన మార్పులో 3 పొరలుంటాయి. ఒక ఉల్లిపాయలా ఊహించుకోండి. బయటి పొర ఫలితాలు, మధ్యలో ప్రక్రియలు, ఇక లోపల కేంద్రంలో ఉండేది గుర్తింపు. ఒక్క నిమిషం. అంటే చాలామంది బయటి పొర నుండి మొదలు పెడతారు కదా. నాకు 6 ప్యాక్ కావాలి అనుకుంటారు. అవును, ఫలితం. కాబట్టి నేను జిమ్కు వెళ్ళాలి అనుకుంటారు. ఇది ప్రక్రియ. కాని మీరు లోపలి నుండి మొదలు పెట్టాలని అంటున్నారు. అంటే నేను ఆరోగ్యంగా ఉండే వ్యక్తిని అని నా గుర్తింపును మార్చుకోవాలా? అవును. అలా అనుకున్నంత మాత్రాన మార్పు ఎలా వస్తుంది? అది కొంచెం గాలిలో మేడలు గట్టినట్లు లేదా? అద్భుతమైన ప్రశ్న. కేవలం అనుకుంటే సరిపోదు,
దానికి రుజువులు కావాలి. రుజువులా? అవును, క్లియర్ చెప్పేదిదే. శాశ్వతమైన మార్పు గుర్తింపుతో మొదలవుతుంది. కాని ఆ గుర్తింపు చర్యలతో నిర్మించబడుతుంది. దీనికి 2 దశలున్నాయి. మొదటిది, మీరు ఎలాంటి వ్యక్తిగా మారాలనుకుంటున్నారో స్పష్టంగా నిర్ణయించుకోవడం. సరే. బరువు తగ్గాలి అనుకునే బదులు నేను ఆరోగ్యకరమైన, చురుకైన వ్యక్తిని అని నిర్ణయించుకోవాలి. ఓకే, నిర్ణయించుకున్నాం. తర్వాత? రెండవ దశ, చిన్న చిన్న విజయాలతో ఆ కొత్త గుర్తింపును మీకు మీరే నిరూపించుకోవడం. ఆ మీరు చేసే ప్రతి చర్య మీరు ఎలాంటి వ్యక్తిగా మారాలనుకుంటున్నారో దానికి వేసే ఒక ఓట్ లాంటిది. అంటే ప్రతి చర్య ఒక ఓట్ అన్నమాట. అవును, మీరు ఈరోజు స్వీట్స్ కాకుండా పండు తిన్నారా? అది నేను ఆరోగ్యకరమైన వ్యక్తిని అనే దానికి ఒక ఓటు. లిఫ్ట్కు బదులుగా మెట్లెక్కారా? మరో ఓటు. వావ్! ఈ ఓట్లు పోగయ్యే కొద్దీ మీ మెదడుకు సాక్ష్యం దొరుకుతుంది. మీ పాత గుర్తింపు నెమ్మదిగా బలహీనపడి కొత్త గుర్తింపు బలపడుతుంది. ఇది ఆలోచించే విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అంటే ఫేక్ ఇట్ టిల్ యు మేక్ ఇట్ లాంటిది కాదు. కాదు, ప్రూవ్ ఇట్ టిల్ యు బికమ్ ఇట్ లాంటిది. కరెక్ట్. మీ చర్యలే మీ గుర్తింపుకు సాక్ష్యంగా మారతాయి. చాలా బావుంది. ఈ సిద్ధాంతమంతా వినడానికి అద్భుతంగా ఉంది. కానీ దీన్ని ఆచరణలో ఎలా పెట్టాలి? మంచి అలవాట్లను నిర్మించుకోవడానికి క్లియర్ ఏదైనా నిర్దిష్టమైన ఫ్రేమ్వర్క్ ఇచ్చారా? ఇచ్చారు. నిజానికి ఈ పుస్తకం యొక్క అసలు బలం దాని ప్రాక్టికల్ సలహాల్లోనే ఉంది. ఆయన ప్రవర్తనా మార్పుకు 4 సూత్రాలు చెప్పారు. 4 సూత్రాలు. అవును, ఇవి హ్యాబిట్ లూప్ అనే సైంటిఫిక్ కాన్సెప్ట్పై ఆధారపడి ఉంటాయి. ప్రతి అలవాట్లో 4 దశలుంటాయి: సంకేతం, కోరిక, ప్రతిస్పందన మరియు బహుమతి. క్యూ, క్రేవింగ్, రెస్పాన్స్, రివార్డ్. అవును, ఈ 4 దశలను ప్రభావితం చేయడం ద్వారా మనం ఏ అలవాటునైనా మార్చుకోవచ్చు. సరే, ఆ 4 సూత్రాలేమిటో విడమర్చి చూద్దాం. మొదటిదేమిటి? మంచి అలవాటును అలవరుచుకోవడానికి మొదటి సూత్రం, స్పష్టంగా కనిపించేలా చేయండి. మేక్ ఇట్ ఆబ్వియస్. అంటే మన మెదడు మన పరిసరాల్లోని సంకేతాలను స్కాన్ చేస్తుంటుంది. కాబట్టి మంచి అలవాటుకు సంబంధించిన సంకేతాలను మన కళ్ల ముందు ఉంచాలి. ఉదాహరణకు, రోజూ ఉదయాన్నే నీళ్లు తాగాలనుకుంటే రాత్రే మంచం పక్కన బాటిల్ పెట్టుకోవాలి. సరిగ్గా చెప్పారు. ఉదయం లేవగానే అది కనిపించి గుర్తు చేస్తుంది. ఇందులోనే హ్యాబిట్ స్టాకింగ్ అనే టెక్నిక్ కూడా వస్తుంది కదా? అవును, హ్యాబిట్ స్టాకింగ్ అంటే ఇప్పటికే ఉన్న ఒక అలవాటు తర్వాత కొత్త అలవాటును జోడించడం. ఓకే. నేను ప్రస్తుత అలవాటు చేసిన తర్వాత నేను కొత్త అలవాటు చేస్తాను అనే ఫార్ములాను వాడటం. ఉదాహరణకు, నేను ఉదయం కాఫీ తాగిన వెంటనే నేనొక నిమిషం ధ్యానం చేస్తాను. ఇది కొత్త అలవాటుకు ఒక స్పష్టమైన సమయం, ప్రదేశమిస్తుంది. ఓకే, సంకేతం స్పష్టంగా ఉంది. కాని ఆ పని చెయ్యాలనే కోరిక, ఉత్సాహం లేకపోతే ఎలా? బహుశా రెండో సూత్రం దీని గురించేమో. సరిగ్గా పట్టుకున్నారు. రెండవ సూత్రం, ఆకర్షణీయంగా చేయండి. మేక్ ఇట్ అట్రాక్టివ్. హ్మ్, ఒక అలవాటును మనం ఎంత ఆకర్షణీయంగా మార్చగలిగితే దాని చేసే అవకాశం అంత పెరుగుతుంది. ఇక్కడ డోపమైన్ అనే రసాయనం ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఓకే, ఆ రివార్డ్ వస్తుందన్న ఊహ. అవును, ఆ ఊహ మనల్ని పనిచేసేలా ప్రేరేపిస్తుంది. దీనికొక మంచి టెక్నిక్ ఉంది. మీకు నచ్చిన పనిని మీరు చెయ్యాల్సిన పనితో జతచేయడం. అలాగా? ఉదాహరణకు, నేను ట్రెడ్మిల్పై నడుస్తున్నప్పుడు మాత్రమే నాకిష్టమైన పాడ్కాస్ట్ వింటాను. బావుంది. అప్పుడు వ్యాయామం చేయాలనే కోరిక, పాడ్కాస్ట్ వినాలనే కోరికతో ముడిపడుతుంది. కరెక్ట్? అంటే అలవాటును ఆకర్షణీయంగా మార్చినా అది చెయ్యడానికి చాలా కష్టంగా ఉంటే మనం దాన్ని వదిలేస్తాం. దీన్ని బట్టి మూడవ సూత్రం దాన్ని సులభతరం చేయడం గురించేమో. ఖచ్చితంగా. మూడవ సూత్రం, సులభంగా చేయండి. మేక్ ఇట్ ఈజీ. మనం ఎప్పుడూ తక్కువ శ్రమతో కూడిన మార్గాన్ని ఎంచుకుంటాం. కాబట్టి మంచి అలవాటును మొదలుపెట్టడానికి ఎంత తక్కువ అడ్డంకులుంటే అంత మంచిది. ఇక్కడే 2 నిమిషాల నియమం అద్భుతంగా పనిచేస్తుంది. 2-minute రూల్. అవును, కొత్త అలవాటును మొదలుపెట్టినప్పుడు అది 2 నిమిషాల కంటే తక్కువ సమయంలో పూర్తవ్వాలి. రోజూ 1 గంట చదవాలి అనుకునే బదులు రోజు ఒక పేజీ చదవాలి. ఎగ్జాక్ట్లీ. రోజూ యోగా చేయాలి అనుకునే బదులు నా యోగా మ్యాట్ను బయటకి తీసి పరవాలి అని మొదలుపెట్టాలి. అలవాటును మొదలుపెట్టడం ముఖ్యం, పరిపూర్ణంగా చేయటం కాదు. ఇది చాలా ముఖ్యం. మనం తరచుగా ఆల్ ఆర్ నథింగ్ ఆలోచనలో ఉండిపోతాం. సరే, ఇక చివరిది. అలవాటు మొదలుపెట్టాం, ఆకర్షణీయంగా ఉంది, సులభంగా కూడా ఉంది. దాన్ని కొనసాగించాలంటే ఏదో కావాలి కదా? అవును, అది 4వ సూత్రం, సంతృప్తికరంగా చేయండి. మేక్ ఇట్ సాటిస్ఫైయింగ్. ఓకే. ఒక అలవాటును మళ్లీ మళ్లీ చేయాలంటే అది చేసిన వెంటనే మన మెదడుకు ఒక పాజిటివ్ అనుభవం, ఒక రివార్డ్ అందాలి. తక్షణ సంతృప్తి.
అవును. మంచి అలవాటులో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే వాటి బహుమతి చాలా ఆలస్యంగా వస్తుంది. ఈరోజు వ్యాయామం చేస్తే ఫలితం నెలల తర్వాత కనిపిస్తుంది. నిజమే. కాబట్టి ఆ అలవాటు పూర్తయిన వెంటనే ఒక చిన్న బహుమతిని మనమే ఏర్పాటు చేసుకోవాలి. 1 గంట పని పూర్తి చేశాక 5 నిమిషాలు మనకు ఇష్టమైన పాట వినడం లాంటిది. ఈ 4 సూత్రాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మరి చెడ్డ అలవాట్లను వదిలించుకోవడానికి దానికి ఈ 4 సూత్రాలను తిరగేయడమే. రివర్స్ చేయడమా? అవును. మొదటిది కనిపించకుండా చేయండి. మేక్ ఇట్ ఇన్విజిబుల్. చెడ్డ అలవాటుకు సంకేతాలను తొలగించడం. రెండవది ఆకర్షణీయం కాకుండా చేయండి. కరెక్ట్. దానివల్ల కలిగే నష్టాలను గుర్తుచేసుకోవడం. మూడవది కష్టంగా చేయండి. మేక్ ఇట్ డిఫికల్ట్. అంటే అడ్డంకులు పెంచడం. అవును. ఇక నాలుగవది అసంతృప్తికరంగా చేయండి. మేక్ ఇట్ అన్సాటిస్ఫైయింగ్. అద్భుతం. అయితే ఇదే అంశంపై బీజే ఫాగ్ రాసిన టైనీ హ్యాబిట్స్ అనే మరో పుస్తకం కూడా ఉంది. అవును, చాలా ప్రసిద్ధ పుస్తకం అది కూడా. రెండూ చిన్న మార్పుల గురించే మాట్లాడతాయి. మన దగ్గరున్న ఒక విశేషణ ఈ రెండింటి మధ్య కొన్ని తేడాలను చూపిస్తోంది. వాటి గురించి కొంచెం చెప్పగలరా? తప్పకుండా. 2 అద్భుతమైన పుస్తకాలే, కానీ వాటి అప్రోచ్ వేరు. మొదటి తేడా ఉద్దేశించిన ప్రేక్షకులు. అటామిక్ హ్యాబిట్స్ ఎక్కువగా టాప్ పర్ఫార్మర్స్ను, అంటే అథ్లెట్లు, వ్యాపారవేత్తలు. అవును, వాళ్లను లక్ష్యంగా చేసుకున్నట్లనిపిస్తుంది. వాళ్ల పనితీరును మరింత మెరుగుపరచడం దీని లక్ష్యం. మరి టైనీ హ్యాబిట్స్? టైనీ హ్యాబిట్స్ సాధారణ ప్రజల కోసం, తమ జీవితంలో అలవాట్లను మార్చుకోవడానికి ఇబ్బందులు పడుతున్న వాళ్ళ కోసం అన్నమాట. దాని విధానం చాలా సున్నితంగా, సులభంగా ఉంటుంది. ఆ విశ్లేషణలో నిర్మాణం గురించి కూడా చెప్పారు. స్మార్గాస్ బోర్డ్ అనే పదం వాడారు. అవును, ఆ పోలిక నాకు బాగా నచ్చింది. అటామిక్ హ్యాబిట్స్ ఒక పెద్ద బఫే లాంటిది. దానిపై రకరకాల టెక్నిక్స్ ఉంటాయి. మనకు నచ్చింది మనం ఎంచుకోవచ్చు. ఓకే. కానీ టైనీ హ్యాబిట్స్ ఒక సెట్ మెనూ లాంటిది. అది ఒకే ఒక చాలా స్పష్టమైన పద్ధతిని అందిస్తుంది. దాన్ని ఎలా ఫాలో అవ్వాలో స్టెప్ బై స్టెప్ వివరిస్తుంది. అంటే అలవాట్లను మార్చుకోవటానికి మొదటి అడుగు వేస్తుంటే టైనీ హ్యాబిట్స్ మంచి ప్రారంభం కావచ్చు. చాలా వరకు అవును. సలహాల విషయంలో కూడా ఒక ముఖ్యమైన తేడా ఉంది, ముఖ్యంగా చెడ్డ అలవాట్ల గురించి. ఏంటది? అటామిక్ హ్యాబిట్స్ కొన్నిసార్లు వాటిని ఒకేసారి మానేయమని, అంటే కోల్డ్ టర్కీ పద్ధతిని సూచిస్తుంది. సోషల్ మీడియా యాప్స్ను డిలీట్ చేయమని చెప్పడం లాంటివి. కానీ టైనీ హ్యాబిట్స్ ఒక పెద్ద ముడిని నెమ్మదిగా విప్పినట్టుగా క్రమంగా మార్పు తీసుకురావాలని చెప్తుంది. మొత్తానికి మనం చూసిన ఈ మూలాల ప్రకారం అటామిక్ హ్యాబిట్స్ ఇంత ప్రసిద్ధి చెందటానికి కారణాలు స్పష్టంగా ఉన్నాయి. చిన్న 1% మెరుగుదలల శక్తి, అవును, లక్ష్యాల కన్నా వ్యవస్థల ప్రాముఖ్యత, మనం ఎలాంటి వారంగా మారాలనుకుంటున్నామో దానిపై దృష్టి పెట్టడం, మరియు ఆ 4 ఆచరణాత్మక సూత్రాలు. అవును, ఇవన్నీ కలిసి దీన్ని ఒక శక్తివంతమైన గైడ్గా మార్చాయి. ముడింపుగా ఒక ఆలోచన. ఈ మూలాలన్నీ నొక్కి చెప్పే ఒక విషయం సహనం. పేషెన్స్. అవును, అలవాట్లు వెంటనే ఫలితాలను చూపించకపోవచ్చు. ఒక క్లిష్టమైన పరిమితిని దాటే వరకు అవి ఎలాంటి తేడాను చూపించినట్లు అనిపించవచ్చు. ఈ సందర్భంగా నాకు జాకబ్ రైస్ చెప్పిన ఒక కథ గుర్తొస్తుంది. చెప్పండి. ఏమీ సహాయం చేయనప్పుడు నేను వెళ్ళి ఒక రాతిని సుత్తితో కొట్టే శిల్పిని చూస్తాను. బహుశా 100 సార్లు కొట్టినా ఆ రాయిపై కనీసం ఒక్క పగులు కూడా కనిపించదు. కాని 101వ దెబ్బకు అది 2గా చీలిపోతుంది. అప్పుడు నాకు తెలుస్తుంది, ఆ చివరి దెబ్బతోనే అది జరగలేదని, అంతకు ముందు కొట్టిన అన్ని దెబ్బల వల్లనే అది సాధ్యమైందని. వావ్! చిన్న అలవాట్ల విషయంలో కూడా అంతే. సహనం, నిలకడ అవసరం. ఆ 101వ దెబ్బ కోసం మనం వేచి ఉండాలి.